హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లోని ఒక మంచి టిప్‌ని షేర్ చేస్తున్నాను. రాగి పాత్రల్ని మనం పూజలు చేసేటప్పుడు, పండుగలప్పుడు యూజ్ చేస్తుంటాం కదండీ! మనం క్లీన్ చేసి పెట్టినా సరే నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పటికి ఇలాగా నల్లగా అయిపోతుందండి. మనం దీన్ని చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా వాడే పేస్ట్ తోటి ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. నేనైతే కోల్గేట్ పేస్ట్ కొంచెం తీసుకుంటున్నానండి. కోల్గేట్ పేస్ట్ అనే కాదు, మీరు యూస్ చేసే ఏ పేస్ట్ అయినా సరే యూస్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని దానికి కొద్దిగా పేస్ట్ పెట్టి గ్లాస్ అంతా కూడా మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలండి. స్క్రబ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇలాగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి. గ్లాస్ లోపల బయట కూడా అంతా కూడా ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసి పెట్టుకోవాలి. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. ఎక్కువగా శ్రమ పడిన అవసరం లేదు. టైం కూడా ఎక్కువ పట్టదండి. ఈ విధంగా చూడండి, మనం గ్లాస్ అంతా కూడా అప్లై చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ ఇలాగే వదిలేయాలండి. ఒక గ్లాస్కి అంతా పట్టే విధంగా కొద్దిగా డ్రై అయ్యే విధంగా వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దామండి. స్క్రబ్బర్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని మనం ఈ గ్లాస్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా గ్లాస్కి క్లీన్ చేసుకోవాలి. చూడండి, క్లీన్ చేస్తుండగానే ఆ గ్లాస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా రఫ్ చేస్తూ అంచులు అన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా కొద్దిగా బ్లాక్గా ఎక్కువగా ఉందంటే ఇంకొంచెం పేస్ట్ పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసామంటే ఫోమింగ్ వచ్చి గ్లాస్ అంతా కూడా మామూలుగా అయిపోతుందండి. చూడండి, ఒక 5 మినిట్స్కి ఇలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, ఒకేసారి వాటర్ ఎక్కువ వేయొద్దండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్క్రబ్ చేసుకుంటే మనకి గ్లాస్ అనేది చాలా నీట్గా అయిపోతుందండి. చూడండి, ఎక్కడ కూడా బ్లాక్ డాట్స్ కానీ బ్లాక్నెస్ కానీ ఏమీ లేదు. చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్లోని దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. కొద్దిగా వాటర్ తీసుకున్నానండి బౌల్లోని. ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా వచ్చేసిందండి. ఎక్కడ డాట్స్ కూడా ఏమీ లేవు. మనం పేస్ట్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. రాగి పాత్రలే కాదు, ఇత్తడి, వెండి కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనకి ఒక్కొక్కసారి పీతాంబరం పౌడర్ ఇవేవి అవైలబుల్లో లేనప్పుడు మన ఇంట్లోనే ఉండే పేస్ట్ తోటి చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చండి. రాగి పాత్రలైనా ఇత్తడైనా సరే మనం క్లీన్ చేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఒక క్లాత్ తోటి ఇలాగా తడంతా క్లీన్ చేసేసి మనం డ్రై చేసుకుంటే దానిపైన బ్లాక్ డాట్స్ అనేవి పడకుండా ఉంటాయండి. కొన్ని ఏరియాల్లోని సాల్ట్ వాటరు ఇలాగా ఉంటుంటాయి కదా. మనం కడిగేసి అలాగే వదిలేస్తే ఆ వాటరు ఉన్నదంతా మరకలు కట్టేస్తుందండి. కనుక ఇలాగ మనం క్లీన్ చేసి ఒక బాక్స్లో కనుక పూజ సామాగ్రి అయినా రాగి పాత్రలైనా ఇలాగ స్టోర్ చేసుకుంటే గాలి తగలకుండా మనకి మరకలు అనేవి పడవు. గాలిలోని తేమ ఉంటుంది కాబట్టి గాలి తగిలేటప్పుడు రాగి పాత్రలు ఫాస్ట్గా బ్లాక్ అయిపోతాయండి. పెద్ద పెద్ద పాత్రలు అయితే కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎక్కువగా మనకి బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.